నిత్యం ఉబికి వస్తున్న నీరు 365 రోజులు ఎన్నడూ ఎండిపోని నీటి బుగ్గ బుగ్గేశ్వర స్వామి ఆలయం ప్రత్యేకత ఇది. నెల్లూరు జిల్లా రాపూర్ మండలం ఆకిలవలస గ్రామ సమీపంలో పెంచిలుకొన ప్రధాన రహదారి అటవీ ప్రదేశంలో ఉన్న బుగ్గేశ్వర స్వామి ఆలయం శివరాత్రిని పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి పంచామృత అభిషేకాలు, అగ్నిహోమం, మహిళలచే సామూహిక కుంకుమార్చన, మహాపూర్ణాహుతి వంటి కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. బుగ్గేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాలను ఆలయ చైర్మన్ చెన్ను పెంచల్రెడ్డి పర్యవేక్షించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ మెట్టుకూరు ధనంజయ రెడ్డి బుగ్గేశ్వర స్వామిని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రతి శివరాత్రికి బుగ్గేశ్వర స్వామిని కుటుంబంతో కలిసి పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. బుగ్గేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సహాయ సహకారాలు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాపూరు టీడీపీ మండల అధ్యక్షులు చెన్ను అశోక్ రెడ్డి దంపతులు, చెన్ను భాస్కర్ రెడ్డి, ఆకిలి వలస సర్పంచ్ చెన్ను పెంచల్రెడ్డి, నల్లవడ్ల వెంకటరమణారెడ్డి, కొండ్లపూడి రాఘవరెడ్డి, ఎంఎంటీ మధురెడ్డి తదితరులు పాల్గొన్నారు. బుగ్గేశ్వర స్వామి దేవస్థానానికి ఉభయకర్తలుగా మేము ఈ గుడిని ఇంత మంచిగా చేసినటువంటి ఈ గ్రామ సర్పంచ్ చెన్ను పెంచల్రెడ్డి గారికి ముందు ధన్యవాదాలు తెలియజేయాలి. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు సోదరుడు గురుగొండ రామకృష్ణ సహకారం, ఒకప్పుడు ఇక్కడ శాసనసభ్యుడు, ఇప్పుడు ఆత్మూరు శాసనసభ్యుడు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు గౌరవనీయులైనటువంటి ఆనవ రామనారాయణ గారి సహకారంతో గ్రామ పెద్దలు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు రాఘవరెడ్డి వీరందరూ సహాయ సహకారాలతో ఒక అభయారణ్యంలో ఇంత మంచి దేవస్థానాన్ని కట్టించడం జరిగింది. వీరందరూ సహకారం మేము ప్రతి సంవత్సరం మా కుటుంబం చెల్లి కుటుంబం ఎక్కువగా పూజలు చేస్తూ ఉన్నాము. దానిలో భాగమే ఈరోజు మేమందరం కూడా రావడం జరిగింది. ఇటువంటి ఇక్కడ ఒక బొగ్గలో నుండి దాదాపుగా 365 రోజులు నీళ్లు వస్తూ ఉండేటువంటి పరిస్థితి ఉంది. అది శ్రీ మహా శైవక్షేత్రమైనటువంటి ఆ మహాశంకర దైవంగా ఈ నీళ్లు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ క్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ వెంకటగిరి నియోజకవర్గంలోని ప్రజలకి, ప్రత్యేకించి రాపూర్ ప్రజలకి శుభాకాంక్షలు